సో ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో అదే ప్లేస్లో ఉండి కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ నడవటం కానీ పరిగెట్టడం కానీ చేయొచ్చు. సో డిస్నీ వాళ్ళు ఈ టెక్నాలజీ కనుక్కున్నారు. ఈ పీస్ ఆఫ్ ఇన్వెన్షన్ని హాలో టైల్స్ ఫ్లోర్ అని అంటున్నారు. సో ఈ ఫ్లోర్ మీద మీరు నిల్చుకొని ఆమ్ని డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్లో అయినా నడవచ్చు. అట్ ది సేమ్ టైం మోర్ దెన్ 1 పర్సన్ ఉండొచ్చు అండ్ వాళ్ళిద్దరు వేరు డైరెక్షన్లో కూడా నడవచ్చు అట్ ది సేమ్ టైం. సో దీని మెయిన్ యూస్ కేసెస్ ఆబ్వియస్లీ VR అండ్ AR. విత్ కరెంట్ AI ఇన్వెన్షన్స్ ఈ టెక్ని ఇంటిగ్రేట్ చేశామంటే ఇట్ విల్ బి రియల్లీ ఎక్సైటింగ్. రీసెంట్గా యాపిల్ వాళ్ళు విజన్ ప్రో ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అండ్ మెటా కూడా ఇట్స్ కమింగ్ అప్ విత్ దేర్ క్వెస్ట్ హెడ్సెట్స్. సో ఫ్యూచర్లో అలాంటి VR AR హెడ్సెట్స్ తగిలించుకొని ఈ టైల్స్ మీద రన్నింగ్ అండ్ వాకింగ్ చేశారంటే విల్ బి హ్యావింగ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇఫ్ వీఆర్ రన్నింగ్ ఇన్ ద VR AR వరల్డ్ అండ్ గేమ్స్. నెక్స్ట్ యూస్ కేస్ ఫిట్నెస్ ఇండస్ట్రీ. అదే VR AR వేసుకొని ఆర్ ఎల్స్ జస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏదైనా ఫిట్నెస్ రన్నింగ్ గ్యాజెట్ ఇన్వెంట్ చేశారంటే ద బోరింగ్ ట్రెడ్మిల్ని ఈ ఇన్వెన్షన్ ఖచ్చితంగా రిప్లేస్ చేస్తుంది. యాజ్ ట్రెడ్మిల్స్ ఆక్యుపై మోర్ ప్లేస్ అండ్ దే విల్ బి హెవీ. అండ్ థర్డ్ యూస్ కేస్ ఏంటంటే డిస్నీ వాళ్ళు ఇది వాళ్ళ డిస్నీ ల్యాండ్లో వాడబోతున్నారు. సో అక్కడ షోస్ అండ్ డ్యాన్సెస్ ఎక్కువ జరుగుతుంటాయి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డ్యాన్సర్స్ కానీ అండ్ స్టేజెస్ మీద ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాప్స్ మూవ్ అవుతూ ఉండడానికి మనకి విజువల్లీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇది బాగా యూస్ అవుతుంది అని చెప్పారు. సో ఇది కనుక్కున్న వ్యక్తి ఎవరో కాదు, లానీ స్మూట్ అనే అమెరికన్ ఇంజనీర్ అండ్ ఇన్వెంటర్. ఈయన్ని డిస్నీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇలా డిస్నీ సంస్థలో ఇలా ఇన్నోవేటివ్ టెక్నాలజీని డిస్నీలోకి తీసుకురావడానికి రీసెర్చ్ చేసే వాళ్ళని ఇమాజినీర్ అని అంటారు. అండ్ మొత్తం ప్రపంచంలో హీఈస్ ద సెకండ్ పర్సన్ టు గెట్ ఇండక్టెడ్ ఇన్ డిస్నీ హాల్ ఆఫ్ ఫేమ్. ఫస్ట్ పర్సన్ ఎవరో కాదు, డిస్నీని కనుక్కున్న వాల్ట్ డిస్నీ. సో ఆయన్ని కలిసి కంగ్రాట్స్ చెప్పి ఇంటర్వ్యూ చేసిన వీడియోలోనే దీని గురించి చూపించారు. సో ఈయన పేరు మీద మోర్ దెన్ 106 పేటెంటెడ్ ఇన్వెన్షన్స్ ఉన్నాయి. అండ్ స్టార్ వార్స్లో లైట్ సేవర్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈయనే. సో నెక్స్ట్ ఇన్ఫో ఇస్ రిలేటెడ్ టు AI రోబోట్స్. మొన్న జరిగిన CES ఇన్వెన్షన్స్లో అందరి అటెన్షన్ని తీసుకున్న మెయిన్ రోబోట్స్ ఇవే. ఫస్ట్ ఇస్ LG అండ్ శాంసంగ్ రోబోట్స్. శాంసంగ్ వాళ్ళు బాలీ అనే రోబోట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ డొమెస్టిక్ యూస్ కేసెస్. ది పర్ఫెక్ట్ హోమ్ AI కంపానియన్ అని చెప్పారు. అంటే మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో జరిగే అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ప్రొజెక్టర్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో లేనప్పుడు మీ కమాండ్స్ ప్రకారం మీ పెట్స్కి ఫుడ్ పెట్టడం కానీ మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది అని తన కెమెరాస్ ద్వారా మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ స్మార్ట్ హోమ్ కంట్రోల్ లైక్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ ఎక్సెట్రా. అండ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని ప్రొజెక్టర్ లాగా వాడుకొని వీడియో కాల్స్ ఆర్ మూవీ ప్రొజెక్షన్స్ చేసుకోవచ్చు. సేమ్ వే LG కూడా వాళ్ళ స్మార్ట్ హోమ్ కంపానియన్ రోబోట్ని డిస్ప్లే చేశారు. థర్డ్ రోబోట్ ఇస్ యూనిట్రీ. అదొక నార్మల్ వాకింగ్ రోబోట్. ఆ కంపెనీ కూడా ఆ రోబోట్ని డిస్ప్లే చేశారు. అండ్ మొన్న జరిగిన అమెజాన్ అనౌన్స్మెంట్స్లో దే సెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ 7,50,000 రోబోట్స్ని వాళ్ళ వేర్ హౌస్లో వాడుతున్నట్టు చెప్పారు. మనం వాళ్ళ రోబోట్ కౌంట్ని చూసుకుంటే దెర్ హ్యాస్ బీన్ అ గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ ద కౌంట్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. లాస్ట్ ఒక్క ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన రోబోట్స్ కౌంటే ఫస్ట్ 5 years మొత్తం ఇంట్రడ్యూస్ చేసిన కౌంట్ కంటే ఎక్కువ. చూడాలి హౌ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ AI రోబోటిక్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అండ్ AI న్యూస్ మీకు తీసుకుని వచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో లేదా మేము ఇంత టెక్ అండ్ AI న్యూస్ తట్టుకోలేమురా బాబు, మాకు రొటీన్ బోరింగ్ టెక్ న్యూస్ ఛానల్స్ చాలు, ఇలాంటి లేటెస్ట్ టెక్ అండ్ AI ఇన్ఫోని తెచ్చే ఛానల్స్ అంతా ఎంకరేజ్ చేయము అంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ గైస్. అందరూ లాస్ట్ ఫ్యూ డేస్ వీడియోస్ లెంతీ ఉన్నాయి అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ దిస్ న్యూ ఫార్మాట్ వేర్ ఐ విల్ బి టెల్లింగ్ 2 or 3 tech AI news in each video regularly. Thank you.